ఈ జాతకాలనేది కేవలం వ్యాపారం పెంచుకోవడం కోసం, చనిపోతారనే దీనికోసం చేసేవి ఉంటాయా? లేకపోతే హెల్త్ రిలేటెడ్ కూడా ఉంటుందా సార్ ఇది? జాతకం అనేది యాక్చువల్గా జాతకం అనేది మనం పుట్టినప్పుడు ఒక 7 మనుషులు పుడతారు అదే 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 ముహూర్తంలో. అందుకనే మీకు ఒక సేయింగ్ ఉంది, ఒక మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారు. 7 ఉంటారని. అవును. సో 7 ఉంటారు, 7 జాతకాలు ఉంటాయి. ఆ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళవి, ఆ సెకండ్లో పుట్టినటువంటి వాళ్ళవి. సో ఆ సెకండ్లో పుట్టినటువంటి వారికి మొత్తం జాతకంలో మనకు లగ్నం తనుభావం నుండి వ్యయభావం అని 12 భాగాలు ఉంటాయి కుండలిలో. ఈ 12 భాగాల్లో మనం ఏ భాగంతో, 1వ భాగం నుండి స్టార్ట్ చేస్తే 1వ భాగం ఏమిస్తుంది మనకు అంటే, ఆ మనిషి బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది, ఆ మనిషి ఎట్లా పుడతాడు, లావుగా ఉంటాడా, ఎట్లుంటాడు, ఎంటికలు ఎట్లుంటాయి, హెయిర్ బాగుంటుందా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ముఖంలో కళ ఉంటుందా, సో తొడలు ఎట్లుంటాయి, కాళ్ళు ఎట్లుంటాయి, సో ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఫస్ట్ది. 2వ భావం ఏం డిసైడ్ చేస్తుంది అంటే, ఈ వ్యక్తి ఏం చదువుకుంటాడు, ఈ వ్యక్తి ధనం ఎట్లా పరిస్థితి ఏంది, ఈ వ్యక్తి ఎంత సంపాదిస్తాడు, ఈ వ్యక్తి ఎన్ని కోట్లు సంపాదిస్తాడు, ఈ వ్యక్తి జాబ్ చేస్తాడా లేకపోతే జాబులు ఇస్తాడా, ఇది ఉంటుంది. 3వది ఇతని ఫ్యామిలీకి సంబంధించి అన్నదమ్ములు సపోర్ట్ చేస్తారా చెయ్యరా, అక్క చెల్లెలు సపోర్ట్ చేస్తారా చెయ్యరా, ఈయనకు పాలివాళ్ల పరిస్థితి ఏంది అంటే వంశంలో వీళ్ళకి సపోర్టింగ్ ఉందా లేదా, ఈయన వంశం వల్ల నాశనం అవుతాడా కలిసి వస్తుందా, ప్లస్ ఈయనకు ప్రాపర్టీ తల్లిదండ్రుల నుండి కలిసి వస్తుందా నాశనం అవుతాడా, ఇది ఉంటుంది. 4వది తల్లికి సంబంధించి ఆ తల్లి హెల్త్ ఎట్లుంటుంది, తల్లి ఎన్ని రోజులు బతుకుతుంది, ఆ తల్లి ఎప్పుడు చనిపోతుంది అంటే ఈ వ్యక్తి జాతకములో తల్లి ఎప్పుడు చనిపోతుంది అనేది డిసైడ్ చేసి ఉంటుంది. సో 5వది ఈయనకు సంతానం ఉందా లేదా, ఈ పుట్టినటువంటి మనుషులకి సంతానం ఉందా లేదా, సంతానములో ఎన్ని రోజులు, ఒకవేళ పుడితే ఆటిజంతో పుడతారా లేకపోతే హార్ట్ ప్రాబ్లంతో పుడతారా పిల్లలు, సో డెలివరీలోనే అబార్షన్ అయి చనిపోతారా లేకపోతే డెలివరీలో చనిపోతారా, లేకపోతే పుట్టినప్పుడు డెలివరీలో తల్లి చనిపోతుందా, ఇది 5వ ఇల్లు చెప్తుంది. 6వ ఇల్లు ఏం చెప్తుంది, ఏమేం రోగాలు రాబోతున్నాయో చెప్తుంది. సో 6వ ఇంట్లో ఉండేటువంటి గ్రహాలను బట్టి మనం ఆ వ్యక్తికి ఏమేం రోగాలు వస్తాయి అనేది డిసైడ్ చేస్తాం. సో 6వ ఇంట్లో శత్రువుల భావం కూడా ఉంటుంది. నిన్ను శత్రువులు ఎంత టార్గెట్ చేస్తారు, శత్రువులు టార్గెట్ చేసినా నువ్వు తప్పించుకుంటావా తప్పించుకోవా. చాలామంది జాతకాల్లో శత్రువులు ఎంత టార్గెట్ చేసినా తప్పించుకుంటారు. సో అట్లా కొంతమంది ఉత్తగానే పడిపోతారు ట్రాప్లో. సో అది జరుగుతుందా జరగదా. 7వ ఇల్లు అసలు వైవాహికంలో భార్యాభర్తలు కలిసి ఉండరా, వైధవ్యం అంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత అబ్బాయి చనిపోతాడా, డివోర్స్ అవుతాయా, లేకపోతే విడిపోతారా, లేకపోతే ఇద్దరు వేరే వేరే దేశాలలో ఉంటారా, ఒకడు భారతదేశంలో ఉండి ఒకరు అమెరికాలో ఉంటారా భార్యాభర్తలు, అంటే వాళ్ళకి సంబంధించిన వైవాహిక జీవితం. 8వది మారకం అంటే లైఫ్కు సంబంధించి ఈ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అనేది మనం డిసైడ్ చేయొచ్చు. 8వ ఇల్లు అంటే 8వ ఇల్లుని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మారకుడు అంటే ఈ వ్యక్తిని చంపగలిగినటువంటి గ్రహము ఏందో మనకు ఆ బర్త్ చార్ట్లో తెలిసిపోతుంది. ఆ బర్త్ చార్ట్లో ఆ వ్యక్తి జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు కరెక్ట్గా దశాచిత్రంలో మనం వేసినప్పుడు ఆ దశాచిత్రంలో ఆ దశలో అంతర్దశలో ఆ వ్యక్తి చనిపోతాడు అని మనం డిసైడ్ చేయొచ్చు. అంటే మనం అప్రాక్సిమేట్లీ మనం ఒక 40 రోజులు మనం వేయొచ్చు. అంటే 40 రోజులు అంటే ఇక పలానా డిసెంబర్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అబ్బాయి జాతకాన్ని విశ్లేషించి ఏం చేసిన అంటే డిసెంబర్ నెలలో నేను అప్రాక్సిమేట్లీ ఏం చేసిన అంటే నవంబర్ 25 నుండి జనవరి 10 లోపు నువ్వు చనిపోతావని డిసైడ్ చేసిన. ఇది ఆ పీరియడ్, ఈ పీరియడ్ అంటే 40 రోజుల పీరియడ్లో జరిగింది ఇన్సిడెంట్. సో అట్లా 40 రోజులు, అది 8వ ఇల్లు. 9వ ఇల్లు అనేటువంటిది తండ్రికి సంబంధించి, తండ్రి ఎలా ఉండబోతుండో. ఒకవేళ కొంతమంది మనం చూస్తుంటాం పిల్లగాడు పుట్టిన కొన్ని రోజుల్లో, ఎగ్జాంపుల్ ఒక నక్షత్రంలో పుడితే తండ్రి చనిపోతాడు అని ఉంది శాస్త్రంలో, అది తెలుసు అందరికీ, మూలా నక్షత్రం. సో అట్లా పుట్టినప్పుడు మూలా నక్షత్రం 3వ పాదంలో తండ్రికి గండం అంటారు. సో అట్లనే మనం అంచనా వేసినప్పుడు ఆ తండ్రి ఎన్ని రోజులకు చనిపోతాడు. ఇప్పుడు ఉదాహరణ నా జాతకంలో నేను 76లో పుట్టిన, మా నాన్న 87లో చనిపోయాడు, అంటే 11 సంవత్సరాలు చనిపోయాడు. సో నా జాతకంలో యోగం ఉంది. మా నాన్న 6 నెలల ముందే నాకు చెప్పి నేను ఉండను ఎక్కువ రోజులు, సో నీకు నేను ఉడకలగం చేస్తున్నా అని చెప్పేసి 6 నెలల ముందు ఉడకలగం చేసినాక నాకు జూన్లో ఉడకలగం చేస్తే సెప్టెంబర్లో చనిపోయాడు ఆయన. అంటే అంత క్యాలిక్యులేషన్. సో ఆయన పెద్ద పండితుడు, జ్యోతిష పండితుడు. సో ఇట్లా మనం 9వ ఇల్లుని బేస్ చేసుకొని మనం తండ్రి పరిస్థితి ఏంది, ప్లస్ తండ్రి నుండి రావాల్సిన ప్రాపర్టీ పిత్రార్జితం ఏంది అనేది మనం డిసైడ్ చేయొచ్చు. అట్లనే 10వ ఇల్లు అనేటువంటిది రాజ్యస్థానం. మీకు రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు పొలిటికల్ అవుతారా, సినిమా యాక్టర్ అవుతారా, మీరు ఏమవుతారు, సో ఇవన్నీ డిసైడ్ చేయొచ్చు. 11వ ఇల్లు మీ ప్రాపర్టీస్ ఏంది, మీరు లగ్జరీస్, మీరు ఇప్పుడు ఇవాళ మనం గజకేసరి యోగం అంటాం. అంటే ఇవాళ మనం గజాలను పెంచలేం. ఎగ్జాంపుల్ ఆ గజాల ప్లేస్లో వచ్చిన ఏంది, రేంజ్ రోవరు, పోర్షే కార్, అంటే లగ్జరీ కార్ ఏవైతే మైలేజ్ 5 నుండి 7 ఇస్తాయో
లీటర్కు, వాటిని మనం గజాలు అంటాం, అంటే ఏనుగులు. వాడు ఏనుగులు మేపినట్టే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో లగ్జరీ విల్లాస్ ఉన్నాయా లేవా అనేది 11వ ఇల్లు డిసైడ్ చేస్తుంది. ఇక 12వ ఇల్లు డిసైడ్ చేసేది ఏంటంటే నువ్వు ఏం కోల్పోతావు లైఫ్లో అనేది డిసైడ్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు అది కోల్పోతావు అనేది. ఉదాహరణ రవి ఉన్నాడు అనుకో, తండ్రిని కోల్పోతావు. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మానసికంగా పరిస్థితులు వస్తాయి. మగవాళ్ళు ఆడవాళ్ళకు సంబంధించి వేరే వేరే ఉంటాయి. ఆడవాళ్లకు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకు యూట్రస్ ప్రాబ్లం వస్తుంది. మగవాళ్ళకు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మానసిక ఇబ్బందులు వస్తాయి. గురువు ఉన్నాడు అనుకోండి, యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. బుధుడు ఉన్నాడు అనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 12వ ఇల్లు అనేది వ్యయం అంటే ఖర్చు. సో ఇక్కడ ఇట్లా ఒక బాక్స్ నుండి మొదలుకుంటే 12 బాక్సుల వరకు మనం ప్రతిదీ కూలంకషంగా డిసైడ్ చేయొచ్చు. కానీ దీనికి ఖచ్చితమైనటువంటి సమయం అనేటువంటిది ఉండాలి. పుట్టిన డేటు, నెల, సంవత్సరంతో పాటు సమయం మస్ట్. ఇక్కడ ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయొచ్చు. అసలు రోగాలు కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. అసలు డివోర్స్ అనేది చాయ్ తాగినంత పని. ఒక మనిషి భార్యాభర్తలు విడిపోరా అని చెప్పడం అనేటువంటిది అసలు అది చాలా చిన్న విషయం. చాయ్ మంచినీళ్ళు తాగినట్టే, పెద్ద విషయమే కాదు అది. డెత్ గురించే చెప్పొచ్చు, ఇది చిన్న విషయం ఇది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సైన్స్ను ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రక్రియ, సెఫాలజిస్టులు ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రక్రియ. ఉదాహరణ, ప్రతి ఎలక్షన్లోనూ నాకు తెలిసి 70%, 60% సక్సెస్ రేట్ కూడా ఉండదు సెఫాలజిస్టులు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లలో వాళ్ళు ముందుంటారు. ప్రీ పోల్ అంటారు, ఎగ్జిట్ పోల్ అంటారు, లోటపీస్ అంటారు, లోకనాథం అంటారు. వాళ్ళ గురించి ఛానల్స్ అన్ని డిబేట్లు పెడతాయి. మరీ ముఖ్యంగా బాబా వంగా జ్యోతిష్యం సంచలనం అని చెప్పేసి గత 10 రోజుల నుండి సంచలనాలు పెడతాయి. సర్వం నాశనం అని చెప్పి చూపించుకుంటారు. కానీ వేణుస్వామి మీనరాశి వాళ్ళకు టార్చర్ ఉంది అనగానే ఎవడో పెట్టి తిడతాడు, వేణుస్వామి చెప్పిండు నెగిటివ్ అని. మీరు అట్లనే ఎంకరేజ్ చేస్తే దీని అమ్మ 3 జాతకాలు చెప్తాం మనం, మీరు ఎంకరేజ్ చేస్తే. కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. బాంబేలో ఉంది. అందుకనే ఏం చేస్తున్నాం, హిందీలో చెప్పాలి అనే ప్రయత్నం ఎక్కువ చేసుకొని నేను అక్కడ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు హిందీకి ఏంది అంటే వాళ్ళు మనకు నిజాలు కావాలంటారు. నువ్వు అబద్ధం చెప్పకరా భయ్, నాకు సొల్లు చెప్పకు, నాకు నిజాలు చెప్పు, నాకు ఏం ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఏముంది. బాంబే వాళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంది, బాంబే వాళ్ళు తీసుకునే విధానం వేరే ఉంది. మెడికల్ ఆస్ట్రాలజీ స్టార్ట్ చేస్తున్నారు. మెడికల్ ఆస్ట్రాలజీ ఆల్రెడీ మెడికల్ ఆస్ట్రాలజీలో ఉన్నా ఆల్రెడీ. అంటే జనాలకు మెడికల్ ఆస్ట్రాలజీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు హైదరాబాద్లో చాలామంది డాక్టర్స్ తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూరోఫిజిషియన్ ఉన్నాడు. నేనేమంటా అంటే యాంగ్జైటీ, ఇప్పుడు అమెరికాకి ఇండియాకి తేడా చెప్తా నేను. ఇండియాలో మానసికమైన ఇబ్బందులు వస్తే ఫస్ట్ జ్యోతిష్యం దగ్గరికి. ఇండియాలో ఏ ప్రాబ్లం వచ్చినా జ్యోతిష్యం దగ్గరికి. అమెరికాలో ఏ ప్రాబ్లం వచ్చినా సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతారు. అమెరికాకు ఇండియాకు ఉన్న తేడా ఇది. కానీ నేనేం చెప్తా అంటే చాలామంది ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, తెలుగు వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇండియన్స్ ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి మానసికంగా ఏమైనా డిస్టర్బ్ కాగానే ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోతారు. ఆ పని చేయొద్దు. ఫస్ట్ అతన్ని న్యూరోఫిజిషియన్కి చూపించాలి, నరాల డాక్టర్ చూపించాలి. ఎందుకంటే జాతకంలో నరాల డాక్టర్కి ఎందుకు చూపించాలని చెప్తున్నా అంటే, మనకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయినాయి బికాజ్ ఆఫ్ కాంపిటీషన్. మనము ఎంత కాంపిటీషన్లో ఉన్నామంటే, మనము ఒక రకంగా చెప్పాలంటే కార్ కంటే స్పీడ్గా పరిగెత్తుతున్నాం మన లైఫ్ స్టైల్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేకపోతున్నాం. రెండోది ఏంటంటే నరఘోష, మన మీద దిష్టి. మనం మంచి కారు కొనుక్కుంటే దిష్టి, అన్నిటికంటే ముఖ్యం దిష్టి. రెండవది, ఈ మధ్యన ఎవరు అవునన్నా కాదన్నా బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకుండదు చెప్తా. సో ఈ కాంపిటీషన్ పీరియడ్ ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మగపిల్లలకి ఏముంది, ఇప్పుడు మంచి అమ్మాయి భార్యగా రావాలి అంటే డబ్బులు బాగా సంపాదించాలి. ఆ బయట అవకాశాలు చూస్తేనేమో ఆడపిల్లలకు ఉన్న అవకాశాలు వేరు, మగపిల్లలకు ఉన్న అవకాశాలు వేరు. ఉదాహరణ, ఆడపిల్లలకు 80% అవకాశాలు ఉంటే మగపిల్లలకు 20% అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మెదడులో స్ట్రెస్ అనే దానివల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని తల్లిదండ్రులు ఏమనుకుంటారు, సైకియాట్రిక్ డిజార్డర్ అనుకుంటారు. కానీ కాదు, ఇది ఓన్లీ న్యూరోలాజికల్ ప్రాబ్లం. అందుకని న్యూరోఫిజిషియన్ దగ్గర తీసుకపోతే మన బ్రెయిన్లో జరిగేటువంటి కొన్ని రసాయనాల రిలీజు, కొన్ని కెమికల్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల చికాకులు రావడము, డిప్రెషన్ రావడము. సో దీనికి న్యూరోలాజికల్గా ఒక నార్మల్ మెడిసిన్ ఇస్తే సరిపోతుంది. కానీ సైకియాట్రిక్ దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ స్లీపింగ్ మెడిసిన్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చే మెడిసినే స్లీపింగ్ మెడిసిన్. ఎప్పుడైతే స్లీపింగ్ మెడిసిన్కి పోయిర్రో మీరు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టే లైఫ్కు. ఎందుకంటే ఆ టాబ్లెట్ వాడడం వల్ల, ఒక టాబ్లెట్ ఉంది జెడ్తో స్టార్ట్ అవుతుంది, ఇక ఎవరైనా ఆ టాబ్లెట్ వాడతారు స్ట్రెస్ ఫీల్ కాగానే. అది ఏమవుతుంది అంటే అడిక్షన్కు క్రియేట్ అవుతుంది. అది ఒక 15 రోజులు వేసిరంటే 16వ రోజు అది లేకపోతే మీకు నిద్ర పట్టదు. అట్లా మీరు 3 నెలల తర్వాత మనిషి కాలేరు. ఇక మీ చేతుల నుండి వెళ్ళిపోయి సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది చేతుల నుండి. సో ఇలాంటి మిస్టేకులు జరుగుతాయి. అదే న్యూరోఫిజిషియన్ దగ్గరికి పోతే అలాంటి తప్పులు చేయరు. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే, మనం వేసుకునే జీన్స్ ప్యాంట్ వల్ల చాలామంది మగవాళ్లకు
ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లం వస్తుంది? మీకు ఏమవుతుందంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మన సీటింగ్ కంఫర్టబుల్ పొజిషన్ ఉండదు. మనం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన పొట్ట జంప్ అవుతుంటుంది స్టీరింగ్ మీద. బక్కగా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ లావు ఉండే వాళ్ళు స్టీరింగ్ కూర్చున్నప్పుడు మనం టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ బ్రీతింగ్ అనేది లోపలికి సరిగా పోక లోపల నుండి గ్యాస్ రిలీజ్ అయ్యి ఈ గ్యాస్ లోపల నుండి బయటకు వచ్చి బ్రీతింగ్ పైనుండి తీసుకున్న గాలి ఈ రెండిట్లా చోకింగ్ అవుతుంది. చోకింగ్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక రకమైన గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ బయటికి రాకుండా మీకు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రాత్రిపూట నిద్ర పట్టదు, చౌకింగ్స్ వస్తాయి. అంటే మీకు కడుపులో గ్యాస్ అట్లనే ఉండిపోయి ఇట్లా అనాలనిపిస్తుంది. అంటే బ్రీతింగ్ అందదు మీకు. అంటే ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా బ్రీతింగ్ దీనికి కారణం ఏంటి అంటే గురువు ఎవరికైతే 6లో కానీ 12లో కానీ 8లో కానీ ఉంటాడో అప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కడుపు టైట్ అవ్వడం వల్ల జనరల్గా మనకు మైండ్ నుండి పొట్టకు సంకేతాలు వస్తాయి. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే పొట్ట నుండి మైండ్కి సంకేతాలు వెళ్తాయి. అంటే ఎప్పుడైతే పొట్టలో గ్యాస్ ఫామ్ అయిందో ఇమీడియట్గా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. యాంగ్జైటీ స్టార్ట్ ఏమవుతుంది? క్లాస్ట్రోఫోబియా వస్తుంది. క్లాస్ట్రోఫోబియా అంటే మనం చిన్న రూమ్లో పెడితే చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే సిటీ స్కాన్ తీసుకునే వాళ్ళు, ఎంఆర్ఐ తీసుకునే వాళ్ళు ప్యానిక్ అవుతారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రేడియాలజిస్ట్ అడిగితే చెప్తాడు. ఎందుకంటే దాని లోపల వండుకుంటే వాడు ఏదో గుహలకు పోతున్నట్టు లేకపోతే వాడిని ఏదో తాళ్ళతో కట్టి మీరు అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు 10 నిమిషాలు. సో దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. సో ఆ ఫోబియా వల్ల కొంతమందికి డెత్ ఫోబియా ఉంటుంది. సో ఇవన్నిటికీ కారణం ఈ గురువు నీచంలో ఉండడం. గురువు ఎవరికైతే నీచంలో ఉంటాడో దాని అర్థం ఏంటంటే గొంతు నుండి బొడ్డు వరకు వాళ్ళకి సమస్యలు ఉంటాయి గురువు నీచంలో ఉంటాయి. సో దీనివల్ల యాంగ్జైటీ డిజార్డర్. మీకు యాంగ్జైటీ స్టార్ట్ అయ్యేది స్టమక్లో, చాలామంది బ్రెయిన్లో అనుకుంటారు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గ్యాస్ ఫామ్ అవుతుందో ఈ గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ ఎక్కడికి పోతుంది? ఒక్కొక్కసారి గ్యాస్ వెన్నుపూసను కొట్టచ్చు. అంటే గ్యాస్ వెన్నుపూసను కొట్టినప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మీరు అదే బెడ్ మీద వండుకొని కొద్దిగా ఇట్లా అట్లా ఊపినప్పుడు గ్యాస్ రిలాక్స్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, యూ ఫీల్ కంఫర్ట్. సో చాలా రకాల ప్రాబ్లం ఉంటాయి. ఆస్ట్రాలజీ చెప్పమంటే సైన్స్ చెప్తున్నారు. సైన్స్ కాదు నేను అనేది, మెడికల్ ఆస్ట్రాలజీ. మెడికల్ ఆస్ట్రాలజీ నేను మెడికల్ ఆస్ట్రాలజీ అంటే మనం అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు L3, L4, L5 మీరు ఒక వ్యక్తిని తీసుకురండి నా దగ్గరికి, వెన్నుపూసతో బాధపడే వ్యక్తిని తీసుకురండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో నేను వితౌట్ స్కానింగ్ చెప్తా, ఎంఆర్ఐ లేకుండా చెప్తా, L3, L4, L5 అని చెప్తా, జాతకం చూసి చెప్తా. అట్లనే ఒక వ్యక్తి ఏ క్యాన్సర్తో చనిపోతాడో చెప్తా, బేస్డ్ ఆన్ జాతకం. ఓన్లీ జాతకమే. ఇక్కడ నేను సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నా. నేను అనే పాయింట్ ఏంటంటే వ్యక్తికి ఎయిడ్స్ వస్తుందో రాదో కూడా చెప్తారా మీరు జాతకం చూసి? హెచ్ఐవి వస్తుందా రాదా అనేది 100% చెప్తా. మీకు జాతకంలో రవి, కుజ, కేతువులు కలిసి 6వ ఇంట్లో ఉంటే 12వ ఇంట్లో ఉంటే 1,00,00,000% ఆ వ్యక్తికి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది, లేదా సిఫిలిస్ కానీ గనేరియా కానీ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ క్యాన్సర్ చెప్పగలరా మీరు? ఈవెన్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకంటే చాలా ఈజీ కదా, కేసులు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యన. సో క్యాన్సర్ అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు రోగం వస్తా లేదా భవిష్యత్తులో రోగం వస్తా లేదా చెప్తారు? 100% చెప్తా. కాజ్ ఆఫ్ డెత్ చెప్తా నేను. వాళ్ళు హాస్పిటల్ పోయి టెస్టులు చేసే అవసరం లేదు. వేరే స్వామి దగ్గరికి సార్ ఏ హాస్పిటల్లో టెస్టులు చేయకముందే నేను చెప్తా సార్. నేను హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకోకముందే ఇది కన్ఫర్మ్ అవుతుందా కాదా అని చెప్తా. ఇప్పుడు ఉదాహరణ దీనికి కారణం ఏంటి అంటే ఫస్ట్ నీకు మెడికల్ నాలెడ్జ్ అనేది అవసరం సార్. ఇప్పుడు జ్యోతిష్యం అనేది పొలిటికల్గా జ్యోతిష్యం చెప్పాలంటే నీకేం కావాలా? పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాల మీద నీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు జ్యోతిష్యం చెప్పడానికి రైట్స్. అంటే భారతదేశ జ్యోతిషం మన పొలిటికల్ స్ట్రాటజీ వేరు, తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్ట్రాటజీ వేరు. నేను అదే చెప్తున్నా. సో దీన్ని కమాండ్ చేయగలిగి దీని మీద నీకు అవగాహన ఉంటే నువ్వు పొలిటికల్ నాలెడ్జ్ చెప్పొచ్చు. అట్లానే లేడీస్ మీద నీకు కమాండింగ్ ఉండి వాళ్ళ ప్రకృతిపరమైనటువంటి ధర్మాల మీద కమాండింగ్ ఉంటే నీకు ఉమెన్ ఆస్ట్రాలజీ చెప్పొచ్చు. అట్లనే మెడికల్ టర్మినాలజీ ప్రకారము నీకు ఎయిడ్స్ అంటే హెచ్ఐవి అంటే ఏంది? చాలామంది హెచ్ఐవి ఎయిడ్స్ 2 ఒకటే అనుకుంటారు. హెచ్ఐవి వచ్చినప్పుడు దాన్ని హెచ్ఐవి అంటారు, అది 5 ఏళ్ల తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో ఎయిడ్స్గా రూపాంతరం చెందుతుంది, దాన్ని ఎయిడ్స్ అంటారు. సో ఈ 2 ఒకటే అనుకుంటారు. కాదు, హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. ఇది స్టార్ట్ అయినప్పుడు హెచ్ఐవి, ముదిరినప్పుడు ఎయిడ్స్. సో అట్లనే కొన్ని ఇప్పుడు క్యాన్సర్ రాగానే చచ్చిపోతాడు అనుకుంటారు. కొన్ని క్యాన్సర్ల వల్ల డెత్ ఉండదు. డెత్ రేటు 0.1% ఉంటుంది. ఉదాహరణ తీసుకుందాము, స్పర్మ్ క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ ఉంటుంది, దానికి డెత్ అనేది ఉండదు. అట్లనే టెస్టికల్ క్యాన్సర్ ఉంటుంది, దానికి డెత్ ఉండదు. అట్లనే థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది, దానికి డెత్ ఉండదు. నేను అనేది డెత్ రేటు గురించి మాట్లాడుతున్నా. అంటే 100 మందికి వస్తే ఒక 2-1 చనిపోతారు, 98% బతుకుతారు. సో అట్లనే కొన్ని క్యాన్సర్లకు ఎక్కువ డెత్ రేట్ ఉంటుంది. ఉదాహరణ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, బోన్ క్యాన్సర్ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే చాలా రకాల క్యాన్సర్. నా పాయింట్ ఏంటంటే మీరు
బేస్డ్ ఆన్ దేర్ జాతకం. కుండలి. ఎగ్జాక్ట్లీ మీరు రోగం ఏంటో చెప్తారు, రోగం ఏ రోగం రాబోతుందో చెప్తాం, ఎప్పుడు వస్తుందో కూడా చెప్తారు. ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాం. ఉదాహరణ ఇప్పుడు టైప్ 1 డయాబెటిక్ ఉంది, ఉమ్, పుట్టగానే నీకు ఎన్ని రోజుల్లో టైప్ 1 డయాబెటిక్ వస్తుందో చెప్తాం. జనరల్గా టైప్ 2 అనేది ఆల్మోస్ట్ చాలా స్ట్రెస్ తీసుకున్న ప్రతి ఒక్కడికి 40 అయిన తర్వాత వస్తుంది. అది చెప్పాల్సిన పని లేదు, అది చెప్తే ఉమ్మేస్తారు నన్ను, అది చెప్పాల్సిన పని లేదు. టైప్ 1 గురించే మాట్లాడుతున్నా. టైప్ 1 డయాబెటిక్ అనేది ఎవరికి వస్తుందో నేను చెప్తా. నేను అనేది టైప్ 1 డయాబెటిక్ రావాలంటే సో వ్యక్తి జాతకం చూస్తే ఆడు పొలిటీషియన్ అవుతాడా, సెలబ్రిటీ అవుతాడా, వికార్ అవుతాడా, డబ్బులున్నోడు అవుతాడా, ఉద్యోగస్తుడు అవుతాడా, బిజినెస్ మెన్ అవుతాడా, ఎస్ రోగాలతో పోతాడా, ఎస్ యాక్సిడెంట్ లో పోతాడా, Yes. ఎవ్రీథింగ్ యూ కెన్ స్కాన్. ఎస్ అందువల్లనే జనాలు నా దగ్గరికి వస్తున్నారు.